హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఈ వారం పాటు వీడియోలు సరిగ్గా చేయలేకపోయాను, మీ అందరికీ తెలుసు. వేరే మీడియా ఛానల్స్లో కూడా నేను పనిచేసుకోవడం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. బట్ నన్ను ఇంకా ఇంత ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. నన్ను ఇంకా ఇలాంటి వీడియోలు చేసేందుకు మీరు ప్రోత్సాహం అనేది చాలా అవసరం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు 70 ఏళ్ల వయసులో ఆయన వేస్తున్నటువంటి స్టెప్పులు, చేస్తున్నటువంటి పర్ఫార్మెన్సు మామూలుగా లేదు. 292 కోట్ల రూపాయల కలెక్షన్స్ జస్ట్ వారంలో కొట్టేశారంటే ఆలోచించండి. ఇప్పటికీ చాలామంది, నేను ఏ హీరోని కించపరచను కానీ చాలా ముఖ్యంగా చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందాం. చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత అనుకునేటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, అప్పటి వరకు ₹1,00,00,000 కలెక్షన్ అనేది మనం చూడాల. బట్ చిరంజీవి గారితో ఆ కళ నెరవేరింది. అలాంటి రికార్డు మన ఖాతాలో, అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి హీరో ₹1,00,00,000 కలెక్ట్ చేయగలుగుతాడు అనుకునేటువంటి స్థాయికి చిరంజీవి గారు ఒకసారి రుచి చూపించారు. ఆస్కార్ వరకు మనం అవార్డుకి, కనీసం అవార్డుని చూడటం తప్ప మనం అక్కడికి వెళ్తా మనకి ఆహ్వానం అందుతుందని కూడా ఎవరికి తెలియదు. బట్ మొట్టమొదటిసారి చిరంజీవి గారికి సౌత్ ఇండియా తరపున ఒక ఇండియన్ యాక్టర్కి ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్లోకి ఆహ్వానం అందింది. అలాంటివి ఎన్నో ఉన్నాయి. మొదటి 5 కోట్లు కావచ్చు, మొదటి 10 కోట్లు కావచ్చు, బిగ్గర్ దెన్ బచ్చన్ అని చెప్పి నేషనల్ మీడియా అంతా కూడా మెగాస్టార్ని కొనియాడినటువంటి సంఘటనలు. అలాంటి మెగాస్టార్ అప్పుడు పడ్డ కష్టమే 40 ఏళ్ల తర్వాత ఇప్పటికీ ఇంకా రెట్టింపు కష్టంతో ప్రజల్ని రంజింపచేయాలి. ప్రజలు ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేసుకుని, కూలీ నాలి చేసుకుని ఒక 2 గంటల పాటు కుటుంబం మొత్తం అంతా కలిసి కూర్చుని ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ కష్టాన్ని మర్చిపోవడానికి నాకు కొన్ని డబ్బులు ఇచ్చి సినిమా చూడడానికి వస్తున్నారు. అలాంటిది నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. ఏదో ఇంకొక రకంగానే వస్తే ఇంతలా కలెక్షన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. చిరంజీవి గారి సినిమా అంటే అవుట్ అండ్ అవుట్. ఆయన దగ్గరికి వెళితే చాలు, మన కష్టాన్ని మనం మర్చిపోయి మనల్ని ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చి ఆయన మనల్ని బయటికి తీసుకొస్తారు. ఆయన ఈ వయసులోనే ఎంత కష్టపడి ఎంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారంటే మనం ఇంకా ఎంత పని చేయాలి అనుకునేటువంటి ఒక ప్రోత్సాహాన్ని, ఒక బూస్టప్ని ఇస్తారు అని చాలామంది ఈ మన శివశంకర వరప్రసాద్కి వెళ్ళారు. ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్, ఆయన మాస్ ఎంటర్టైన్మెంట్తో ఎలా ఉంటుందో, ఆయన మార్క్ ఆ కామెడీ టైమింగ్ అంతా ఎలా ఉంటుందో చిరంజీవి గారికి జోడిస్తే, నాకు తెలిసి అనిల్ రావిపూడి గారు ఏమీ చేయలే. జస్ట్ చిరంజీవి గారిని ఆయన కెరియర్ని, ఈ 30-40 ఏళ్ళ ఆయన కెరియర్లో అక్కడక్కడ ఆయన తీసినటువంటి సీన్స్, ఆ పోస్టర్స్ అవన్నీ తీసుకుని ఈ సినిమాల్లో పెట్టి, అక్కడక్కడ ఆ సినిమాలో ఏ సినిమాలో ఆయనకి బాగా ఎక్కువగా ఇష్టపడి చేసినటువంటి కామెడీ టైమింగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ తీసుకుని ఒక సినిమాని వదిలితే దాంట్లో మళ్ళీ చిరంజీవి హీరోగా ఉంటే ఎలా ఉంటుందో మన శివశంకర వరప్రసాద్ అలా ఉంది. చాలామంది సినిమాలో స్టోరీ లేదు, అది లేదు, ఇది లేదంటే, ఇక్కడ ఎవరు ఏమనుకున్నా కానీ చిరంజీవి గారిని చూడటానికి మాత్రమే వెళ్ళారు. చిరంజీవి గారు వేసినటువంటి స్టెప్పులు, 70 ఏళ్ల వయసులో ఆయన ఆ స్టెప్పులు వేస్తుంటే పిచ్చెక్కిపోయింది. ఇంకా అసలు ఆయన ఏంటి 40 ఏళ్ళు వయసు వెనక్కి వెళ్ళిపోయిందా అని చెప్పాలి. ఇంకా ఆయన గురించి మాట్లాడే అంత అర్హత నాకు కూడా లేదని చెప్పాలి. ఎందుకంటే ఆయన వయసులో సగానికి కనీసం ఆయన ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఆ ఎక్స్పీరియన్స్లో కూడా నా వయసు లేదని చెప్పాలి. అలాంటి వ్యక్తి గురించి నేనేం మాట్లాడతాను చెప్పండి, ఏం జడ్జి చేస్తాను చెప్పండి. కానీ ఆయన కలెక్ట్ చేసే ఆయన రికార్డ్స్ గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నామంటే ఆలోచించండి. రేపటి తరానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇంకా మాట్లాడుకుంటున్నారంటే ఆలోచించండి. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం మా నాన్నలు, మా అమ్మలు, పడితే మా తాతలు వాళ్ళు చిరంజీవి గారి గురించి, ఆయన ఖైదీ సినిమా గురించే, లేదంటే మా తరానికి వచ్చేటప్పటికి శంకరదాద ఎంబీబీఎస్, శంకరదాద జిందాబాదు, ఠాగూర్ సినిమాలు ఇలాంటివి చూస్తూ చిరంజీవి గారు ఏంటి ఎంత అద్భుతంగా డాన్స్ చేస్తారా, ఎవరేమైనా అనుకోండి. అంటే ఇండియాలో చాలామంది గొప్ప హీరోలు ఉండొచ్చు, గొప్పగా డాన్స్ చేసి ఉండొచ్చు. బట్ చిరంజీవి గారి లాగా రంజింప చేసేటువంటి ఇది మాత్రం ఎవరికి లేదని చెప్పాలి. మెగాస్టార్ అని అంటే ఇంకా ఆయన ఒక్కడే కనిపిస్తాడు, ఇంకొకటి కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఆయన పడినటువంటి కష్టం అలాంటిది. అది ఒక రోజులోనో, ఒక వారంలోనో, ఒక సినిమా హిట్తోనో, ఒక సంవత్సరంలో వచ్చినటువంటి హిట్లతోనో ఆయన ఆ మెగాస్టార్ అనే బిరుదు, బాస్ అనేటువంటి బిరుదు రాలా.
కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు కష్టం ఆయన దాంట్లో ఉంది. ఎంతోమందిని సినిమాల ద్వారా ఇన్స్పైరింగ్ చేయటమే కాదు, నిజ జీవితంలో కూడా అభిమానుల నుంచి ఎంతోమందిని వేరే మార్గం వైపు, సేవా మార్గం వైపు తీసుకెళ్ళినటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఆయన సినిమా చూడడం అంటే ఒక సమాజ సేవగా భావించినటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి. అలాంటి మెగాస్టార్ అప్పటి రికార్డులు కొట్టడం కాదు, ఇప్పటికీ రికార్డులు కొడుతూ ప్రపంచ రికార్డులని క్రియేట్ చేస్తున్నారంటే, చాలామంది పాన్ ఇండియా సినిమాలు తీసేసి లేదంటే పాన్ వరల్డ్ సినిమాలు తీసేసి రికార్డులు కొట్టచ్చు. బట్ తెలుగు సినిమాలో ఒక తెలుగు లాంగ్వేజ్లో సినిమా తీసి పాన్ వరల్డ్ రికార్డులు కొట్టడం అంటే అది మెగాస్టార్ స్థాయి అంటే. అర్థమవుతుందా? ఎవరో ఒక ఇన్ని లాంగ్వేజ్ల్లో తీసాము, ఇన్ని కోట్లు పెట్టి తీసేసాము అని చెప్పేసి చంకల చరుచుకుని గొప్ప గొప్పగా మాట్లాడుకోవటం కాదు. రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో మాత్రమే తీసి ప్రపంచ రికార్డులు కొడతారు చూసారా, అది ఈరోజు మన మెగాస్టార్ చేసినటువంటి ఘనత. ఆయనకి నిజంగా మీరు అంటే నేను ప్రపంచ రికార్డులు ఏంటి అనుకుంటున్నారా? రీసెంట్గా ఒక వీడియో చూశాను, కిరణ్ టీవీ కిరణ్ చేశారు. ప్రపంచ రికార్డ్ అంటే ప్రపంచంలో ఉండేటువంటి టాప్ సినిమాలన్నింటిలో 6th ప్లేస్లో మన శివశంకర వరప్రసాద్, మన తెలుగు సినిమాకి మాత్రమే సొంతమైనటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు రికార్డు క్రియేట్ చేశారు. ఎన్నో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని లాంగ్వేజ్ల్లో, చైనా కావచ్చు, ఇతర భాషలు కావచ్చు, హాలీవుడ్ కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి సినిమాలకు కూడా దక్కనటువంటి రికార్డు మన శివశంకర వరప్రసాద్ పండగకి వస్తున్నారు అని చెప్పి రికార్డు ఆ లిస్ట్లో కనిపిస్తే గూస్ బంప్స్ వచ్చాయి, పిచ్చెక్కిపోయింది. మరే పాన్ వరల్డ్ పేరుతో, పాన్ ఇండియాల పేరుతో సినిమాలు తీసుకుని కొన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారని చెప్పి గొప్పలు పోతున్నాం కదా. మన తెలుగు హీరో 70 ఏళ్ల వయసులో ఇంత గ్రేస్గా, ఇంత క్లాస్గా ఒక రికార్డును కొడుతుంటే దాన్ని మనం గర్వంగా చెప్పుకోకపోతే ఎలా? చెప్పుకోవాలి. ఆయన గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని ఇప్పటికీ అవమానిస్తున్నా, ఇప్పటికీ ఆయన ఇబ్బంది పెడుతున్నా కూడా ఆయన ఇంకా ఆయన వృత్తి పట్ల ఎంత అంకితభావంతో పనిచేస్తున్నారనేది ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన మొన్న వేసినటువంటి హుక్కు స్టెప్లో చిన్న పార్ట్, జస్ట్ ఒక చిన్న స్టెప్ అయినా సరే ఈ కుహానా మాట్లాడేటువంటి ఆ ప్రశ్నగాడు లాంటి లఫూట్ పుండాకోరు వెధవలు ఉంటారు, వాడైనా సరే వాడికి ఏం తెలుసు చిరంజీవి గారి గురించి చెప్పండి. వాళ్ళ నాన్ననే వాళ్ళ తాతను అడగమని చెప్పండి, ఆయన ఇచ్చినటువంటి రికార్డులు ఎలా ఉంటాయో. నీకేం తెలుస్తుందిరా పిచ్చి పుల్కాగాడివి. మెగాస్టార్ గురించి మాట్లాడే ముందు నువ్వెవడు, అసలు నీ అర్హత ఏంటి, నీ బ్రతుకేంటి అనేది తెలుసుకో. అసలు నీ గురించి మాట్లాడడం కూడా అనవసరం లేదు, కానీ చెప్తున్నా. అంటే ప్రతి వాడు మెగాస్టార్ గురించి మాట్లాడచ్చు, ఆయన గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయి, సంపాదించేయచ్చు, మనం ప్రచారం అయిపోవచ్చు, మనకి సెలబ్రిటీ అయిపోవచ్చు అనుకుంటే నీలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఆయన మీద ఏడ్చినా సరే ఆయనకు ఉండే స్థానం అయిందే. నీలాంటి వాళ్ళు ఇప్పుడేదో కొంతమంది సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత కనిపిస్తున్నారు అనుకుంటున్నారు. నీలాంటి వాళ్ళు ఎంతోమంది, ఎన్నో 100 మంది చిరంజీవి గారిని 40 ఏళ్ల నుంచి ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. బట్ అవన్నీ దాటుకుని మీలాంటి క్షుద్ర శక్తులు అన్నిటినీ పక్కకు నెట్టుకుని ఆయన వచ్చాడు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి మెగాస్టార్ అవ్వచ్చు అని చెప్పి ఎంతోమందికి ఒక హోప్ని క్రియేట్ చేసి, రవితేజ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, ఎంతోమంది హీరోలకి ఒక రాజమార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి ఆయన. అంతేగాని అలాంటి వ్యక్తి గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. ఆయన రికార్డులు చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతున్నాను. బాస్ ఎప్పటికీ బాసే. అది ఎవరో అడుక్కుంటే ఇచ్చేది కాదు, లెజెండరీ అనో ఇంకొకటనో నేను కాదా అని చెప్పుకుంటే వచ్చేది కాదు. అది వాళ్ళ రికార్డులు దానికి సమాధానం చెప్పాలి. ఆ రికార్డులు ఎవరు బాస్ అనేది చూపించాలి. 40 ఏళ్ళుగా చిరంజీవి గారే 1 to 10 అని చెప్పినటువంటి ఎంతోమంది దిగ్గజ దర్శకులు ఉన్నారు. ఎంతో పెద్ద పెద్ద హీరోలను డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్స్ కూడా చిరంజీవి గారిని 1 to 10 ఆయనతోనే పోయింది నెంబర్ 1 అనే స్థానం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఎంతోమంది టాప్ హీరోలు, మీరు అనుకుంటున్నటువంటి పాన్ ఇండియా సూపర్ స్టార్లు చిరంజీవి గారితోనే నెంబర్ 1 పొజిషన్ అనేది అక్కడితోనే ఆయనతోనే ఆగిపోయింది. ఇప్పటికీ ఎప్పటికీ ఆయనే నెంబర్ 1 అంటే ఈరోజు మన శివశంకర వరప్రసాద్ కూడా దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు. అప్పుడే కాదు, ఇప్పటికీ రికార్డులు క్రియేట్ చేయడంలో, రికార్డులు సృష్టించడంలో ఆయన తర్వాతే ఎవరైనా సరే. ఒక రీజనల్ లాంగ్వేజ్లో 292 కోట్లు కలెక్ట్ చేశారంటే వారంలో ఆలోచించండి. జస్ట్ ఇంకొక 2 రోజులు అయితే 300 కోట్లు అలవోకగా ఈజీగా కొట్టేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా కానీ చిరంజీవి గారు ఎవరు ఏమనుకున్నా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాదు,
ఇండియన్ సినిమాకి మీరే మెగాస్టార్, మీరు మాత్రమే మెగాస్టార్. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం మీరే బాస్, అంతే. అది రికార్డులకైనా దేనికైనా కానీ.